నేను ఈ పేపర్స్ తీసుకొచ్చాను. ఈ పేపర్స్ మీద ప్రెగ్నెన్సీ సంతకం తీసుకో. ఆ తర్వాత నువ్వు ఇలా నాటకం ఆడాల్సిన పని లేదు. అలాగే ఈ ప్రాపర్టీ మొత్తం నీకు దక్కిపోతుంది. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు. చూడు, ఈ పని నువ్వు చాలా బాగానే ప్లాన్ చేసావు, కానీ నేను ఈ పేపర్స్ తనకి ఇప్పుడు ఇవ్వలేను. ఎందుకంటే తనకు అనుమానం వచ్చింది తనని పడేయడం నాకు ఏదో ఇంటెన్షన్ ఉంది అని. ఇలాంటి టైంలో నేను ఈ పేపర్స్ తీసుకెళ్లి తన ముందు పెట్టానే అనుకో, అప్పుడంతా గందరగోళం అయిపోతుంది. అందుకని నువ్వు ఈ పేపర్స్ నీ దగ్గర పెట్టుకో. సరైన సమయం వచ్చినప్పుడు ఈ పేపర్స్ నీ దగ్గర నుంచి నేనే తీసుకుంటాను. ఆల్రైట్? కానీ సరైన సమయం ఎప్పుడు వస్తుంది అభి? నువ్వు ఒక అమ్మాయిని పడేయలేవా? అది అమ్మాయిని పడేయటం అంటే చెట్టు మీద నుంచి పండు కోసిన తీసి కాదు. అది కాకుండా నీకు తెలుసు కదా తను అసలు ఎలాంటిదో. తను చాలా తింగరి మనిషి. తింగరి మనిషా? అదే, ఒకసారి తెలియగా ఇంకోసారి తింగరిగా ఉంటుంది. రోజుకు కొత్త ఐడియా వేయాల్సి వస్తుంది తన మీద ప్రయోగించడం కోసమని. అది చాలక నువ్వు నా టైంని వేస్ట్ చేస్తున్నావు. ఎక్స్ట్రా టైం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పంచే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు నన్ను ఒక మాస్టర్ ప్లాన్ గురించి ఆలోచించాం. క్విక్లీ కమ్. అభి, అరే కమ్ ఆన్ అభి, వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ముగింపు వచ్చేస్తావు. వస్తారని ఏంటంట? నేను తనని ఫోన్లు చేస్తాను. నువ్వు తాని కాదు, నన్ను ఫోన్లు చేస్తావు. నువ్వు వెళ్ళి ఇక్కడ దాక్కో. ఇక్కడ కాదు, అటు వెళ్ళి దాక్కో. అరే, ఇందులో ఇంత ఆలోచించడానికి ఏముంది? ఒకవేళ తనకి వేరే అమ్మాయి నచ్చిందంటే తనతోని జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాడంటే అందులో ప్రాబ్లం ఉంటుంది చెప్పు. అమ్మ, నాకు ఆలియా విషయం గురించి అవసరం లేదు. నిఖిల్ గురించే తెలియాలి. తను మా ప్లాన్ మొత్తాన్ని నాశనం చేసేశాడు. ప్రవీణ్, ప్లానా? ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు బుల్బుల్? నాకేమైనా చెప్తావా లేదా? ఏమి చెప్పకుండా నువ్వు ఏవేవో ప్లాన్లు వేస్తూ ఉంటావా? యాక్చువల్లీ అమ్మ, మా ప్లాన్ ఏంటంటే... ఆంటీ గారు, నేను చెప్తాను కదా ఆ ప్లానే. ఇంకేం ప్లాన్ ఉంటుంది? నేను చెప్తాను మీకు. మేము ఆలియా గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ ఆంటీ గారు, మేము తన రియాక్షన్ చూడాలనుకున్నాం. తన పెళ్లి గురించి తను ఏమనుకుంటుందో అని. ఒకవేళ తను గనక నిఖిల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే అప్పుడు పెళ్లి రోజు ఏం చేస్తుంది అని. ఒకవేళ తను నిఖిల్ని పెళ్లి చేసుకుంది అనుకోండి, అప్పుడు మనకి మంచి జరిగినట్టే కదా. అంటే నాకు బుల్బుల్కి లైన్ క్లియర్ అయిపోతుంది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆ నిఖిల్ ప్లాన్ అంతా నాశనం చేశాడు. ఇప్పుడు మేము తెలుసుకోవడం కుదరదు అసలు ఆలియా ఏం చేయబోతుంది, తన ప్లాన్ ఏంటి, దేని గురించి ఆలోచిస్తుంది అని. అంటే ప్లాన్ నాశనమైనట్టే కదా. నిజంగా ఇదే విషయమా? కానీ దీనికి ఇంతగా ఆలోచించడానికి ఏముంది? చూడు, ఇప్పుడు ఆలియాని పెళ్లి చేసుకోవడానికి నిఖిల్ ఒప్పుకోలేదు. అయితే మీరిద్దరు ఒక పని చేయండి. మీరు తన కోసం ఒక మంచి అబ్బాయిని వెతకండి. తన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునే అబ్బాయిని మీరు తీసుకురండి. ఆ తర్వాత ఏముంది, అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆలియా పెళ్లి విషయంలో ఏం చెప్తుందో తెలుస్తుంది. వాట్ ఈస్ సూపర్ ఐడియా ఆంటీ. యు ఆర్ గ్రేట్. అంతేగా బుల్బుల్? గ్రేట్ ఐడియా. నేను అసలు మర్చిపోయాను. నేను మీ ఇద్దరి కోసం బాగా నెయ్యి వేసి రవ్వ లడ్డూలు చేసి పెట్టాను. ఇప్పుడే వెళ్ళి తెస్తాను. ఎందుకలా బల్లిలాగా తొంగిని చూస్తున్నావు? తక్కువ లోపలికి వెళ్ళు. తక్కువ ఏం చేస్తున్నారు? ఎవరికి సైకిల్ చేస్తున్నారు? డాన్స్ చేస్తున్నాను. డాన్సా? నాకు అబద్ధం చెప్పకండి. నేను చూశాను మీరు ఇలా ఇలా అంటూ గోడ వైపు ఎవరికో సైకిల్ చేస్తున్నారు. అలాగే గోడను చూసి మీరు గోడతో మాట్లాడుతున్నారా? అంటే మీకు నిజంగానే మతిపోయి పిచ్చి పట్టిందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,